దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవి ఇక్కడ ఉన్నాయంటే సర్వాంతరంగా ఏమంటారు తెలుగులో మనం వెజిటల్స్ ఉంటాయి సాయిల్లో అంటే మట్టిలో కానీ నీటిలో కానీ గాలిలో కానీ. అదేవిధంగా ఆర్గానిజం ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అంటే జీవుల యొక్క దేహం వెలుపల కానీ ఆ దేహం యొక్క లోపల కానీ మనకి ఇవి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి అంతేకాకుండా ఆర్కిటిక్ స్నో అంటే ధ్రువ ప్రాంతాల్లో మంచులో కానీ అదేవిధంగా హాట్ వాటర్లో కానీ దెన్ డిజర్ట్ ప్లేసెస్ ఎడారి ప్రాంతాల్లో కూడా మనకి వెళ్ళి కూడా ఈ బ్యాక్టీరియాస్ మనకు కనబడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వాటి యొక్క సైజు పరిమాణం కనుక చూసుకుంటే ఈ యొక్క సైజ్ అనేది అన్నింటిలో వివిధ జాతుల్లో అంటే రకరకాల సో మెనీ స్పీసీస్ ఆర్ దేర్. ఇక్కడ ఒక్కొక్క స్పీసీస్లో ఒక్కొక్క రకంగా దాని యొక్క సైజ్ అనేది ఉంటుంది. సాధారణంగా జనరల్గా చూసుకుంటే మనకు జనరల్లీ అవి ఎట్లుందంటే 2.5 మైక్రోమీటర్ యొక్క పొడవు లెంత్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ 0.5 to 1 మైక్రోమీటర్ యొక్క బ్రీత్ అంటే వెడల్పును అంటే ఇక మనకి ఈ యొక్క సైజులో సాధారణంగా కనిపించినటువంటి బ్యాక్టీరియా సైజ్గా చెప్పుకోవచ్చు. సైజ్ వచ్చేసి 2.5 to 5 మైక్రోమీటర్ లెంత్ దెన్ 0.5 to 1 మైక్రోమీటర్ బ్రీత్ను కలిగి ఉంటాయి. ఇది మనకు బ్యాక్టీరియా యొక్క సైజ్. దెన్ నెక్స్ట్ షేప్ దీన్ని మనం ఇక్కడ మనం షేప్ అంటే ఆకారం అంటున్నాం. షేప్ అంటే తీసుకుంటే జనరల్గా ఇందులో రిజిడ్ సెల్ వాల్ దీని యొక్క కణ కవచం యొక్క పరిమాణాన్ని దాని యొక్క సైజుని బట్టి మనం మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ 4 types. ఫస్ట్ వన్ ఈస్ కోకై, సెకండ్ వన్ ఈస్ బ్యాసిల్లస్, థర్డ్ వన్ ఈస్ విబ్రియో, ఫోర్త్ వన్ ఈస్ స్పైరిలం. కోకై బ్యాక్టీరియా అంటే మనకి స్పెరికల్ షేప్ అంటే మనకి గోళాకారంగా కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాసిల్లస్ ఇట్స్ కాల్డ్ రాడ్ షేప్ దండాకారంలో ఉన్నటువంటి మనము రాడ్ షేప్ బ్యాక్టీరియా పిలుస్తూ ఉంటాము. దెన్ థర్డ్ వన్ ఇస్ విబ్రియో మీన్స్ ఈ కామా షేప్ ఒక కామా ఆకారం ఉన్నటువంటి మనకు స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ స్పైరిలం ఇట్స్ మీన్స్ స్పైరల్ షేప్ సర్పిలాకారం అంటాం. ఇట్లా అయితే మనకు సర్పిలాకారంలో ఉంటాయి వాటిని స్పైరోకిడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఈ యొక్క 4 షేప్స్ కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సిచ్యువేషన్ అంటే ఆ యొక్క బ్యాక్టీరియా నివసించే ప్రదేశము వాతావరణాన్ని బట్టి అంటే డిపెండింగ్ ఆన్ ఫుడ్ ఫెసిలిటీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫుడ్ మెటీరియల్ అంటే లభించే ఆహారాన్ని బట్టి కానీ ఆవాసాన్ని బట్టి కానీ దాని యొక్క షేప్ను మార్చుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంటాయి. కాబట్టి మనం వాటిని ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటాం. ఇట్స్ కాల్డ్ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటే పరిస్థితులను బట్టి నివసించే ప్రదేశాన్ని బట్టి తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా తెలుగులో ఏమంటామంటే బహురూపక బ్యాక్టీరియా అంటారు. బహురూపక అంటే సో మెనీ షేప్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఆకారాలు ఉంటే వాటి మనము ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటాం. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ అడుగుతాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి అజిటోబ్యాక్టర్ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా గివెన్ ఎగ్జాంపుల్ అజిటోబ్యాక్టర్. దెన్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా మనం తీసుకోండి. రాడ్ షేప్ బ్యాక్టీరియా అంటే దండాకారం ఉన్న బ్యాక్టీరియా మనం బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే దీనిలో బేసికల్గా మనకు మెయిన్గా ఏం కనిపిస్తాయంటే ఫస్ట్ వన్ ఈజ్ సెల్ వాల్. చూడండి ఇక్కడ ఈ సెంటర్ లైన్ కూడా సింగిల్ లైన్, దీన్ని మనము సెల్ వాల్ అంటాము. ఈ యొక్క సెల్ వాల్కు అవుట్ సైడ్ ఉందని మనం అంటే క్యాప్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇదేంటంటే ఈ యొక్క బ్యాక్టీరియాకి హార్మ్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే హానికర పరిస్థితుల నుంచి రక్షించడానికి యూస్ఫుల్గా ఉన్నటువంటి భాగమే ఈ యొక్క క్యాప్సిడ్. నెక్స్ట్ ఈ యొక్క సెల్ వాల్కి ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక లేయర్ ఉంది కదా, పింక్ కలర్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అంటే మనము మీసోజోమ్ అంటాము. ఇక్కడ ఈ సెల్ వాల్ మన ఇక్కడ ఈ లైన్ చూసారా, ఒకనొక చోట మనకు ఇట్లా హోల్డింగ్ 2 వేళ్ళ మాదిరిగా వేలాడుతూ కనిపించే స్ట్రక్చర్ కనిపిస్తుంటుందని మనము మీసోజోమ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మీసోజోమ్ మనకి ఏంటంటే దెన్ నెక్స్ట్ రిప్రొడక్షన్ లోపల బైనరీ ఫ్యూజన్ లోపల మనకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక బ్యాక్టీరియా మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ కావడానికి యూస్ఫుల్గా ఉన్నటువంటి పార్టే ఈ యొక్క మీసోజోమ్ అని పిలుస్తూ ఉంటారు. దెన్ నెక్స్ట్ ఈ యొక్క ఇన్సైడ్ కనుక తీసుకుంటే లోపల మనకు ఇంకొక స్ట్రక్చర్ కనిపిస్తుంటే మనకు ఎట్లా అంటే ఒక స్టిఫ్గా ఉన్నటువంటి ఒక పట్టీ మాదిరిగా ఉన్నటువంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. మనం మీకు ఏమంటారంటే పిలస్ అంటారు. టిలి ఆర్ పైలస్. ఏమంటామంటే ఇవి సెక్స్ రిప్రొడక్షన్లో మనకి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని సెక్స్ బిల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఆపోజిట్ బాండ్లన్నీ అటాచ్ చేసుకోవడానికి
ఆపోజిట్ పార్ట్ అన్ని అటాచ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పార్ట్స్ మనం వీటిని సెక్స్ పిల్లర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి మనకి ఏంటంటే ఎస్పెషల్ యూజ్ ఇన్ రిప్రొడక్షన్. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క లోపల మనకు ఒక పార్ట్ కనిపిస్తుంది చూసారు, అది మనం అంటామంటే మనం ప్లాజెల్లా అంటాం. ప్లాజెల్లా మీన్స్ కషాయము అంటాము. ఈ ప్లాజెల్లా మనకి ఎట్లా అంటే వేవ్ లైక్, అంటే ఈ యొక్క బ్యాక్టీరియా కనుక ఉంటుంది. బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా నీటిలో చూసుకోండి, ఇది వన్ వాటర్. ఇక్కడ మనకి మొటాలిటీ అంటే మోషన్, అంటే కదలికకు ఒక్క చోటు మరో ప్లేస్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ గోస్ టు ఈ ఫ్లాజెల్లా ఇన్ యూస్ఫుల్. అంటే ఇక్కడ ఒక ప్లేస్ మరో ప్రదేశానికి మన చరించడానికి ఉపయోగపడే భాగమే ఫ్లాజెల్లా అంటారు. ఈ యొక్క ఫ్లాజెల్లా అనేటువంటి కషాయం అనేది ఫ్లాజెల్లిన్ అంటే ప్రోటీన్తో ఫామ్ అవుతుందన్నమాట, తయారవుతుందన్నమాట ఈ యొక్క ఫ్లాజెల్లా అనేది. నెక్స్ట్ ఈ యొక్క చూడండి, ఈ యొక్క ప్రోటోప్లాజంలో జీవపాత్రలో కూడా మనకి ఏంటంటే డబుల్ ఇక్కడ చూడండి సర్కిల్ అంటే వలయాకారంగా ఉన్నటువంటి 2 పోగుల నిర్మాణం కనబడుతుంది. డబుల్ హెలిక్స్ ఇక్కడ స్పైరల్ షేప్ ఉన్నటువంటి నిర్మాణం కనబడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే జీనోఫోర్ అంటాము, ఆర్ న్యూక్లియాయిడ్ ఆర్ జీనోఫోర్ అంటాము. మరి ఇందులో ఏముంటాయంటే డిఎన్ఏ అండ్ హిస్టాన్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు దీనిలో కనిపిస్తుంటాయి. ఒక రకంగా మనం దీన్ని మనము న్యూక్లియస్గా మనం దీన్ని చెప్పవచ్చు, అంటే కేంద్రకంగా పరిగణించవచ్చు. నెక్స్ట్ అలాంటి స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఒకటి సైజులో కనుక తీసుకుంటే ఇది స్మాల్, దీంతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా స్మాల్ సైజులో ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే ప్లాస్మిడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్లాస్మిడ్ మనకి ఏంటంటే వెరీ యూస్ఫుల్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల ఈ యొక్క ప్లాస్మిడ్తో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని చాలా ఇంపార్టెంట్ పార్ట్గా మనం దీన్ని ట్రీట్ చేయవచ్చు. ఇది మనకు ప్లాస్మిడ్. దీనిలో మనకి ఏంటంటే ఇది ఒక ఎట్లా చేస్తుంటే ఈ యొక్క బ్యాక్టీరియాకు ఏంటంటే దాన్ని ఏమంటామంటే ఇతర జంతువుల నుంచి రక్షించుకోవడానికి, అంటే బయట నుంచి వచ్చే పర్యావరణ పరిస్థితులు కానీ ఇతర పరిస్థితులు తట్టుకోవడానికి ఇది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మెడిసిన్స్ తట్టుకోవడానికి కానీ, జంతువులు తట్టుకోవడానికి కానీ, ఇతర అంటే బయట నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉన్న పార్టే ప్లాస్మిడ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా దీనిలో కూడా కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ చేసేబడి ఉంటాయి, మనం నిల్వ చేయబడి ఉంటాయి. వాటిని ఏమంటామంటే గ్రాన్యూల్స్ అంటాం. హైడ్రాక్సీ పాలీబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ పాలీబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేటువంటి ఆ ఫార్మేషన్ లోపల ఫుడ్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. ఇది మనకంతా కూడా బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బ్యాక్టీరియా కూడా మనకు ఇందాక చెప్పుకున్నట్టుగానే బ్యాక్టీరియాస్ మనకు వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి షేప్స్ కూడా, వాటి యొక్క సైజుని బట్టి షేప్స్ మనకు టైప్స్ కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కోకై బ్యాక్టీరియా. ఇక్కడ చూడండి, మనం కోకై బ్యాక్టీరియా అన్నాం. కోకై బ్యాక్టీరియా అంటే అది మనకు స్పెరికల్ షేప్, అంటే గోళాకారంగా ఉంటుంది. చూడండి, లేదా వలయాకారంగా ఉంటుంది. దాన్ని మనము ఏమంటాం కోకై బ్యాక్టీరియా అంటాం. ఈ కోకై బ్యాక్టీరియా కనుక తీసుకుంటే ఇందులో ఇది సింగిల్, అలోన్ ఆర్ గ్రూపింగ్, అంటే మనకు సింగిల్గా ఉన్నాయా, జంటలుగా ఉన్నాయా, లేదా గుంపులుగా ఉన్నాయా, దాని యొక్క క్యారెక్టర్ని బట్టి మనం వాటిని మళ్ళీ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కోకస్. చూడండి, కోకై బ్యాక్టీరియాలో ఫస్ట్ వన్ ఈజ్ మోనోకోకై మీన్స్ సింగిల్, అంటే ఒంటరిగా ఉన్న కోకస్ బ్యాక్టీరియాను మోనోకోకై అంటది, ఒంటరిగా ఉన్నటువంటి గోళాకార బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డిప్లో మీన్స్ పెయిర్, డబుల్, అది గుర్తుపెట్టుకోవచ్చు. డిప్లో మీన్స్ జంట, అంటే జంటగా ఉండే గోళాకార బ్యాక్టీరియాలను డిప్లోకోకస్ బ్యాక్టీరియా అని పిలుస్తూ ఉంటారు. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ టెట్రాకోకస్. మన పేరులో ఉంది. టెట్రా మీన్స్ 4, అంటే ఇక్కడ చూడండి 1 2 3 4, అంటే ఇక్కడ ఈ యొక్క వలయాకార బ్యాక్టీరియాలు 4 గుంపుగా ఉంటాయి. గుంపుగా ఉంటే 4 కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని టెట్రాకోకై బ్యాక్టీరియా అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ స్ట్రెప్టోకోకై. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 కంటే ఎక్కువ సంఖ్యలో, అంటే మోర్ దాన్ 1, ఇక్కడ 1 కంటే ఎక్కువ సంఖ్యలో 1 2 3 4 5 6 అప్ టు ఎనీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి సిస్టమాటిక్, ఒక లీనియర్ చైన్, అంటే ఒక రేఖ ఒక లైన్ మాదిరిగా
అన్నీ కూడా ఒకదానికి అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అంటే స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా. నెక్స్ట్ స్టాఫిలోకోకై చూడండి ఇక్కడ దగ్గర ఉన్నాయి. స్ట్రెప్టో మీన్స్ లీనియర్ చైన్ అంటే ఒక తీగ మాదిరిగా, ఒక చైన్ మాదిరిగా, ఒక సరళంగా మాదిరిగా, ఒక గీత మాదిరిగా ఉన్నట్టు వాటిని మనము ఏమంటామంటే స్ట్రెప్టోకోకై. నెక్స్ట్ స్టాఫిలోకోకై చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఒకదాని పక్కన ఉంటాయి కాబట్టి జిగ్జాగ్ డిజార్డర్ అంటే అపక్రమంగా అంటే ఆర్డర్ లేకుండా ఒక డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇంకా ఎగుడు దిగుడు ఉన్నటువంటి క్రమం కనిపిస్తుంటే దాన్ని మనము స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా అని పిలుస్తూ ఉంటారు. స్టాఫిలోకోకస్ అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియాస్ ఆ గుంపుగా ఉండి అవి అపక్రమాకారంలో ఉంటాయి. వాటిని మనము స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ సార్సినా అంటే ఇందులో కనిపించేటువంటి ఇక్కడ ఇందులో 8 ఫోకస్ బ్యాక్టీరియా ఎట్లా ఉంటాయంటే 8 ముందు వైపు 4 ఫ్రంట్ సైడ్ మనకు కనిపించే ముఖం వైపు పైన 2 స్పెరికల్ కింద 2 స్పెరికల్ అదే యాక్సిస్గా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా 4 అంటే మనకు మొత్తం మీద 8 బ్యాక్టీరియాస్ కలిసిపోవడం వల్ల ఒక క్యూబ్ షేప్ కనబడుతుంది, ఒక ఘనాకారం కనిపిస్తుంది. ఆ ఘనాకారంలో ఉన్నటువంటి 8 రకాల గోళాకార బ్యాక్టీరియాలు కలిసిపోవడం వల్ల ఏర్పడే నిర్మాణమే సార్సినా బ్యాక్టీరియా, సార్సినోకోకై. అర్థమైంది కదా? ఫస్ట్ వన్ ఈస్ మోనోకోకస్, సెకండ్ వన్ ఈస్ డిప్లోకోకస్, థర్డ్ వన్ ఈస్ టెట్రోకోకస్, తర్వాత స్ట్రెప్టో, ఫిఫ్త్ వన్ ఈస్ స్టాఫిలో, సిక్స్త్ వన్ ఈస్ సార్సినా. మోనో, డిప్లో, టెట్రా, స్ట్రెప్టో, స్టాఫిలో, సార్సినా. ఇవన్నీ కూడా మనకి ఎట్లా అనిపిస్తాయంటే కోకస్ బ్యాక్టీరియాలో కనిపించేటువంటి బ్యాక్టీరియా. దాని నెక్స్ట్ వచ్చేసి డిప్లోకోకస్ అంటాం. డిప్లోకోకస్లో తీసుకున్నట్టయితే చూడండి, డిప్లోకోకస్ ఎట్లా ఉంటాయి ఇక్కడ బ్యాసిల్లస్. ఫస్ట్ వన్ ఈస్ ఫోకస్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ ఈస్ బ్యాసిల్లస్ అంటే దానికి ఏ షేప్లో ఉంటాయంట రాడ్ షేప్ అంటే దండాకారంలో ఒక పట్టీ మాదిరిగా, ఒక స్టిక్ మాదిరిగా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే బ్యాసిల్లస్ బ్యాక్టీరియా పిలుస్తూ ఉంటారు. దీనిలో కూడా మళ్ళీ వాటి యొక్క నెంబరింగ్ బేస్ చేసుకొని మళ్ళీ ఇందులో 3 టైప్స్ కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ మోనో బ్యాసిల్లస్, సెకండ్ వన్ ఈస్ డిప్లోబాసిల్లస్, థర్డ్ వన్ ఈస్ స్ట్రెప్టోబాసిల్లస్. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనకి వర్డ్స్ పరిచయం అయినాయి. ఫస్ట్ వన్ ఈస్ మోనోబాసిల్లస్ అన్నాం. అంటే మనకి చూడండి మోనోకోకస్ అంటే ఒంటరిగా ఉండే గోళాకార బ్యాక్టీరియా, మోనోకోకస్. నెక్స్ట్ యాజ్ మళ్ళీ మోనోబాసిల్లస్. మోనో మీన్స్ సింగిల్ అంటే ఒంటరిగా ఉండే రాడ్ షేప్ అంటే ఇక్కడ ఒంటరిగా ఉండే దండాకార బ్యాక్టీరియా ఏమంటాము మోనోబాసిల్లస్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డిప్లోకోకస్. డిప్లోకోకస్ అక్కడ మనకి డిప్లోబాసిల్లస్ అంటే జంటగా ఉండే దండాకార బ్యాక్టీరియా ఏమంటాము డిప్లోకోకస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ స్ట్రెప్టోబాసిల్లస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లీనియర్ అన్నాం కదా, ఒక రేఖ, ఒక లైన్ మాదిరిగా, ఒక లీనియర్ షేప్ అంటే మనకు ఒక రేఖ, ఒక గీత మాదిరిగా ఒకదాని పక్కన ఒకటి ఆల్టర్నేట్గా 1 by 1 కనుక అరేంజ్ చేయబడి ఉంటే అలాంటి దాని ఏమంటామంటే స్ట్రెప్టోబాసిల్లస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి మనకు ఫోకస్లో టైప్స్, బ్యాసిల్లస్లో టైప్స్. నెక్స్ట్ విబ్రియో తీసుకుంటే విబ్రియో మీన్స్ కామా అంటున్నాం, అని మనకి కామా ఆకృతిలో ఉంటాయి. నెక్స్ట్ స్పైరల్ అంటున్నాం. స్పైరల్ మీన్స్ స్పైరల్ షేప్ అంటే ఇట్లా ఈ విధంగా సరే మనకి ఇట్లా DNA చూసారు కదా, DNA హెలిక్స్, డబుల్ హెలిక్స్ ఆ టైప్లో ఒక కంప్లీట్ హెలిక్ అంటే ఇట్లా ఈ విధంగా ఒక కంప్లీట్ హెలిక్ అంతా ఉన్నట్టయితే దాన్ని మనము ఏమంటామంటే స్పైరల్ అంటాం. ఎగ్జాంపుల్ స్పైరోకిడ్స్ అంటాం వీటిని. అండ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫ్లాజెల్లా కనుక తీసుకుంటే ఈ బ్యాక్టీరియాకి ఫ్లాజెల్లా అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. 1 2 3 4 పోలార్స్ ఉన్నాయి. ఈ యొక్క 4 పోలార్స్ లోపల ఫ్లాజెల్లా అనేది ఎటువైపు ఉంటుంది అంటే 1 పోలారా, బైపోలారా, ఆల్ ఫేస్ అంటే అన్ని వైపులు ఉంటాయి. అంటే తీసుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ మనకు మోనో
LOFO. Third one is amphi. Fourth one is peri. Monotrichous, Lophotrichous, Amphitrichous, and fourth one is Peritrichous. First one is Monotrichous. Mono means single. అంటే ఎట్లా ఉంటుందంటే చూడండి, వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఇక్కడ ఎనీ వన్ సైడ్ ఇటు కావచ్చు, ఏదేని వన్ పోలార్, ఏదేని ఒక ధ్రువం వైపు కనుక ఉన్నట్టయితే చూడండి, ఏదేని ఒక వైపు నుంచి మాత్రం ఓన్లీ వన్ సింగిల్ ఫ్లాజెల్లా ప్రొడ్యూస్, అంటే ఒక తలం, ఏదేని ఒక తలం నుంచి కనుక ఫ్లాజెల్లా కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని మనము మోనోట్రైకస్. తర్వాత నెక్స్ట్ లోఫోట్రైకస్. లోఫోట్రైకస్ అంటే చూడండి, ఇక్కడ రెండు ఒకే ధ్రువం వైపు, ఒకే పోలార్ వైపు రెండు ఫ్లాజెల్లా కనుక ఉంటే దాన్ని మనము లోఫోట్రైకస్. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ యాంఫీట్రైకస్. టూ పోలార్స్, ఆపోజిట్ నార్త్ పోల్ సౌత్ పోల్, ఆర్ ఈస్ట్ పోల్ వెస్ట్ పోల్ దగ్గర. అంటే మనకి ఏంటంటే ఏదేని రెండు ధ్రువాల వైపు, రెండు పోలార్స్ వైపు కనుక మనకు ఈ యొక్క ఫ్లాజెల్లా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాము యాంఫీట్రైకస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ పెరిట్రైకస్. పెరిట్రైకస్ అంటే చూడండి, ఇందులో 4 పోలార్స్ ఉన్నాయి యాక్సిస్గా, చూడండి ఇటొకటి ఈ విధంగా 4 వైపుల నుంచి 4 కనుక ఫ్లాజెలస్ కనుక ప్రొడ్యూస్ అయినట్టయితే, ఫామ్ అయినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే పెరిట్రైకస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. ఎట్లా అంటే ఫ్లాజెల్లా బేస్ అంటే కషాపాన్ని ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియాస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా బేసిస్ ఆన్ ఫ్లాజెల్లా. అంటే ఈ యొక్క ఫ్లాజెల్లాను ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియా ఎన్ని రకాలుగా ఉంటాయని అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ వన్ ఈస్ మోనోట్రైకస్, లోఫోట్రైకస్, యాంఫీట్రైకస్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ పెరిట్రైకస్. ఇది మనకు ఆ బ్యాక్టీరియా యొక్క కషాపాన్ని ఆధారంగా చేసుకొని కనిపించే ప్రకారం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే పోషణ. మరి ఇక్కడ బ్యాక్టీరియాస్ ఆర్ ఆటోట్రోప్స్ ఆర్ హెటరోట్రోప్స్. 2 types. Bacteria are basically depending on ఫుడ్ ప్రొడ్యూసింగ్, అంటే ఇక్కడ ఆహారాన్ని తయారు చేసుకునే విధానం బట్టి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఆహారాన్ని ఓన్గా తయారు చేసుకుంటే ఇట్స్ కాల్డ్ ఆటోట్రోప్స్ అంటాము. దాని సెకండ్ వన్ హెటరోట్రోప్స్, అంటే డిపెండింగ్ ఆన్ అదర్, అంటే ఇక్కడ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, ఆహారం తయారు చేసుకో. మళ్ళీ ఇక్కడ ఆటోట్రోప్స్ కనుక తీసుకుంటే ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. మరి ఇక్కడ ఫోటో మీన్స్ లైట్, కాంతి అంటే సూర్యుడి నుంచి లభించేటువంటి సౌరశక్తిని, సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క ప్లాంట్ కనుక ఫుడ్ కనుక ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇప్పుడు మనకు జనరల్గా ఫుడ్ అనేది ప్రొడ్యూస్ కావాలంటే ఏం కావాలి, సన్లైట్ కావాలి. దెన్ నెక్స్ట్ కార్బన్ కావాలి, అంటే CO2లోని C కావాలి. కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకుంటే కదా రెస్పిరేషన్ వల్ల ఏదైనా ఆక్సిజన్ మనకి కూడా ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తాయి, ప్రొడక్షన్ తీసుకుంటున్నప్పుడు అంటే CO2 అబ్జర్వ్ చేస్తాయి కదా, ఆ CO2లోని ఈ యొక్క కార్బన్ని అబ్జర్వ్ చేస్తాయి. అంటే ఇక్కడ సన్లైట్ నుంచి మనకి సూర్యరశ్మి నుంచి శక్తి ఎనర్జీ ఉంటుంది కదా, ఫోటాన్. అంటే ఇక్కడ సన్లైట్లోని ఫోటాన్ ఎనర్జీ, దాంతో పాటుగా అట్మాస్ఫియర్లో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బనిక్ ఎనర్జీ కనుక ఆహారం ప్రొడ్యూస్ చేసుకుంటే ఇట్స్ కాల్డ్ ఫోటో ఆటోట్రోప్స్ అంటారు. కీమో ఆటోట్రోప్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇది కూడా యాక్సిస్ మనకు ఈ యొక్క ఉంది కదా సన్లైట్లోని శక్తిని, అదేవిధంగా రసాయన పదార్థాలు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ నుండి సిని, అంటే ఇక్కడ సన్లైట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుండి సి, ఈ రెండింటినీ కలుపుకొని ఆహారం ప్రొడ్యూస్ చేసినట్టయితే ఇట్స్ కాల్డ్ కీమో ఆటోట్రోప్స్. ఫోటో ఆటోట్రోప్స్ అండ్ కీమో ఆటోట్రోప్స్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ హెటరోట్రోప్స్ అంటే ఇవి ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ కాంతి నుంచి కాకుండా ఇక్కడ మనకు ఇక్కడ కాంతితో ఇక్కడ మనకి ఏంటంటే ఫోటో ఇక్కడ ఎనర్జీ కనుక తీసుకున్నట్టయితే ఎనర్జీ ఎట్లా వస్తుందంటే మనకి సన్లైట్ నుంచి వస్తుంది. మరి ఇక్కడ ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్, అసేంద్రియ పదార్థాల నుంచి ఎనర్జీ కనుక తీసుకున్నట్టయితే అవి ఏమంటామంటే ఫోటో హెటరోట్రోప్స్ అంటాము. నెక్స్ట్ కీమో అంటే ఇక్కడ ఎనర్జీ ప్లస్ కార్బన్ రెండు కూడా ఇలా ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కనుక అబ్జర్వ్ చేసి ఫుడ్ కనుక ప్రిపేర్ చేసుకుంటే వాటిని హెటరోట్రోప్స్ అంటాము. ఇవే కాకుండా మనకి ఇక్కడ ఇలా
సాప్రోఫైట్స్ కూడా ఉంటాయి. సాప్రోఫైట్స్ అంటే వాళ్ళకి తెలుగులో ఏమంటామంటే భౌతిక ఆహారాలు అని పిలుస్తూ ఉంటారు. భౌతిక ఆహారాలు అంటే ఇక్కడ ఏంటంటే డికేడ్ బాడీస్ అంటే చనిపోయినటువంటి జంతు వృక్ష దేహాలపైన నివసించి వాటిని పుల్లింపజేసి వాటి నుంచి ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని సాప్రోఫైట్స్ అంటాం. నెక్స్ట్ పారాసైట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పారాసైట్స్. పారాసైట్స్ అనేది పరాన్న జీవులు అంటాం. పరాన్న జీవులు అంటే కంప్లీట్గా ఏంటంటే డిపెండింగ్ ఆన్ అదర్ అంటే అదర్ యానిమల్స్ అంటే వీటి యొక్క పోషణ అనేది మొత్తం కూడా ఇతర జంతువులపై నుంచి ఇతర జంతువుల నుంచి వాటి నుంచి స్వీకరించి బతాయి కాబట్టి మనం వీటిని పారాసైట్స్ అంటాం, పరాన్న జీవులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుని మనకు ట్రిపోనోజోమా గ్యామినిస్ అని తీసుకోండి. అది మనకి ఏంటంటే మనకు సెరిబ్రల్ మన మెదడు ఉంది కదా, సెరిబ్రల్లో ఆ యొక్క మస్తిష్క బ్యాక్గ్రౌండ్ అందులో ఆ మస్తిష్క బ్యాక్గ్రౌండ్ ఎంకరేజ్ చేస్తే అందులో రెస్ట్ తీసుకుంటుంది. అంటే కంప్లీట్గా మన అతిథి నుంచి హోస్ట్ నుంచి ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకుని షెల్టర్ తీసుకుని అందులో ఉంటుంది కాబట్టి మనం దాన్ని పారాసైట్గా ట్రీట్ చేయవచ్చు. ట్రిపోనోజోమా గ్యామినిస్ అనేది మనకు ఆఫ్రికన్ ప్లేసెస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది సాప్రోఫైట్స్ అంటాం, పారాసైట్. మనకి మొత్తం కూడా ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. న్యూట్రిషన్ తీసుకున్నట్టయితే ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్. ఆటో కనుక తీసుకుంటే మళ్ళీ ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్ అంటాము. నెక్స్ట్ హెటరో కనుక తీసుకుంటే ఫోటో హెటరోట్రోప్స్, కీమో హెటరోట్రోప్స్ అన్నాం. తర్వాత పారాసైట్స్, తర్వాత సాప్రోఫైట్స్. పారాసైట్గా అంటున్నాం. ఇవి మనకు న్యూట్రిషన్లో కనిపించేటువంటి టైప్స్. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే రీప్రొడక్షన్ తిరిగి ఉత్పత్తి చేయడము. అంటే ఒక యానిమల్ అనేది తన లైఫ్ లాంగ్ లోపల తన యొక్క లైఫ్ వ్యాలిడిటీ అంటే తన జీవితకాలం ముగిసే కాలం లోపల మరొక తరాన్ని సేమ్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడము. అంటే తన జీవితకాలంలో మరొక జంతువుని మరొక పిల్ల తరాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఏమంటామంటే మనము రీప్రొడక్షన్ అంటాము. మరి ఇక్కడ రీప్రొడక్షన్ కనుక తీసుకుంటే బేసికల్లీ దే ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ అసెక్సువల్ రీప్రొడక్షన్, థర్డ్ సెకండ్ వన్ ఇస్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. అంటే మనకి సెక్సువల్ డిఫరెన్స్ ఏంటిదంటే అసెక్సువల్ అంటే ఇక్కడ గ్యామ్ట్రోఫైట్స్ సంయోగ బీజాలు అనేటువంటివి ఏర్పడకుండా అంటే వితౌట్ గ్యామ్ట్రోఫైట్స్ అంటే ఆ సంయోగ బీజాల ప్రస్తావన లేకుండా గ్యామ్ట్రోఫైట్స్ యొక్క అవి ఏర్పడకుండానే అవి కలవకుండానే వాటి నుంచి కొత్త జనరేషన్ రావడము. మరి ఇందులో మనకి ఒక బ్యాక్టీరియా కనుక తీసుకుంటే బ్యాక్టీరియా మనకి ఎట్లా అంటే ఫస్ట్ బైనరీ ఫ్యూజన్ అంటున్నాం. బైనరీ ఫ్యూజన్ అంటే దాని తెలుగు అంటే ద్విధావిచ్చిత్తి అని పిలుస్తారు. ద్విధావిచ్చిత్తి అంటే ఒక బ్యాక్టీరియా అనేది దాని నుంచి రెండు పిల్ల కణాలు ఏర్పడము. బైనరీ 2 పిల్ల కణాలు అంటే చూడండి, ఇక్కడ మనం బ్యాక్టీరియా తీసుకుంటే ఎవరికి ఇక్కడ ఇందులో న్యూక్లియాయిడ్ ఉంది, అదేవిధంగా యాసిడ్ మళ్ళీ ప్లాస్మిడ్ ఉంది. ఇక్కడ ఈ యొక్క రిప్రొడక్షన్లో అంటే ఈ బైనరీ ఫ్యూజన్లో పాల్గొనే ముందు ఇందులో ఉన్నటువంటి ఆ ప్రోటోప్లాజం కానీ న్యూక్లియాయిడ్స్ కానీ ప్లాస్మిడ్ కానీ అవన్నీ అవుతున్నాయి ముందుగా రెట్టింపు అవుతాయి, అంటే డబల్ అవుతాయి అన్నమాట. వాటి యొక్క సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. రెట్టింపు అయిన తర్వాత మీకు ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ మీసోజోమ్ అన్నాం కదా, ఏం చేస్తుంది మనం అప్పుడు అన్నాం కదా బైనరీ ఫ్యూజన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. మరి ఇక్కడ చూడండి ఈ బైనరీ ఫ్యూజన్ లోపల ఏంటంటే ఆల్రెడీ ఇందులో 2 ఉన్నాయి, ఏది ప్లాస్మిడ్స్ తర్వాత న్యూక్లియాయిడ్ 2 కదా. ఇక్కడ మనకు ఈ విధంగా చీలిపోయిన తర్వాత ప్లాస్మా ఇక్కడ మీసోజోమ్ ఉంది కదా, పై నుంచి ఒక నొప్పును తయారు చేసి కింద నుంచి ఒక నొప్పును తయారు చేసి వాటిని 2గా డివైడ్ చేస్తుంది. 2గా డివైడ్ చేసే వల్ల మనకు 2 పిల్ల కణాలు ఏర్పడుతూ ఉంటాయి. దిస్ ఆర్ కాల్డ్ బైనరీ ఫ్యూజన్. ఇది కంప్లీట్ కావడానికి అప్రాక్సిమేట్లీ నియర్లీ 20 minutes పడుతుంది. ఈ యొక్క లైఫ్ సైకిల్ అంటే ఈ యొక్క ప్రాసెస్ పూర్తి చేయడానికి పట్టేటువంటి టైం మనకు నియర్లీ 20 minutes. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏది రిప్రొడక్షన్ మనం తీసుకుంటే నెక్స్ట్ అసెక్సువల్ రిప్రొడక్షన్ మనకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే మనం సెక్సువల్ రిప్రొడక్షన్ ఏంటంటే లైంగిక ప్రత్యేక పద్ధతిలో అంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ గామ్ట్రోఫైట్స్ అంటే గామ్ట్రోఫైట్స్ ఏర్పడము, తర్వాత అవి ఏర్పడిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి ఆ ఫర్టిలైజేషన్ జరగాలి. మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా కనుక తీసుకుంటే గామ్ట్రోఫైట్స్ ఏర్పడకపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మన ఇందులో రీకాంబినెంట్ అంటే జన్యు పునఃసంయోజన అంటున్నాం తెలుగులో. రీకాంబినెంట్ అంటే ఆర్డిఎన్ఏ అంటున్నాం కదా మనం రీకాంబినెంట్ అంటే ఇక్కడ జన్యు పునఃసంయోజనాలు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఇక్కడ జన్యు పునఃసంయోజనాలు దానికి అంటే మన ఇక్కడ జనరల్గా తీసుకోండి ఇక్కడ మదర్ చూడండి మన ఇక్కడ ఎగ్జాంపుల్ ఓవియల్ తర్వాత మనకు దాని గామ్ట్రోఫైట్ ఈ 2 కలిస్తే మనకు
ఎంబ్రియో వస్తుంది కదా. ఈ యొక్క ఎంబ్రియో లోపల 2 రకాల జీన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ తల్లి నుంచి ఈ యొక్క 2 జీవుల నుంచి ఏర్పడిన పిల్లకణంలో 2 రకాల జీన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటి గాల్టోఫైట్స్ ఏర్పడ్డాయి, తర్వాత సంయోగం అంటే ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఫర్టిలైజేషన్ జరిగి కొత్త జీవి ఏర్పడింది. ఈ యొక్క జీవిలో 2 రకాల జీవులు ఉన్నాయి. మరి ఇక్కడ అలాగే బ్యాక్టీరియా తీసుకుంటే అలా ఉండదు. అంటే ఇక్కడ గాల్టోఫైట్స్ ఏర్పడవు, జన్యు ఇక్కడ మనకి సంయోగం మీద ఏర్పడవు, కానీ ఇక్కడ జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏమంటామంటే ఈ యొక్క సెక్సువల్ రిప్రొడక్షన్గా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏ విధంగా జీన్ మోడిఫికేషన్ అంటే జన్యు అనేది ఒక జీవి నుంచి మరొక జీవికి ఏ విధంగా మారుతుందో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియాలో కూడా సెక్సువల్ రిప్రొడక్షన్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క జెనెటిక్ జీన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని సెక్సువల్ రిప్రొడక్షన్గా ట్రీట్ చేయవచ్చు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియాలో గ్యాప్టోఫైట్స్ ఏర్పడకపోయినప్పటికీ జీన్స్ అటువంటి అంటే జన్యు పునఃసంయోజనాలు జరుగుతాయి. కాబట్టి మనం దీన్ని ఎట్లా అంటే సెక్సువల్ రిప్రొడక్షన్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ మనం తీసుకుంటే దీంట్లో మళ్ళీ మనకు బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాంజుగేషన్, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్డక్షన్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్డక్షన్ అంటే సంయుగ్మము, జన్యువాహనము, జన్యు పరివర్తనం, ఇలా 3 రకాల సంయోగం, 3 రకాల పద్ధతుల ద్వారా వారి యొక్క జాతులు అంటే స్పెసిఫిక్ ఒక్కొక్క జాతిలో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. సంయుగ్మం అంటున్నాం. అది మనకు దాన్ని ఏమనంటే లెడెన్బర్గ్ అండ్ టాటాము అనే సైంటిస్టులు ఎస్టరిషియా కోల్ అనే బ్యాక్టీరియాలో దాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే సైంటిస్టు సాల్మోనెల్లా టైఫిమీడియాలో కనుక్కోవడం జరిగింది. ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనం రిమైనింగ్ క్లాస్లో నేర్చుకున్నాము. ప్రస్తుతం ఈ రోజు వరకు మనకి ఏంటంటే టాపిక్ వచ్చేసి ఫస్ట్ మైక్రోబయాలజీ మోడల్ ఏర్పడింది. మన బ్యాక్టీరియా మరియు యొక్క మైక్రోబయాలజీలో మనం వీటి గురించి చదువుతాము. తర్వాత ఈ వీటి గురించి ఎవరు రీసెర్చ్ చేశారంటే ఫస్ట్ వన్ ఇస్ యాంటోనీ వాన్ లివెనిక్ అనే సైంటిస్టు వీటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. మొట్టమొదట వాటి గురించి కనుక్కున్న శాస్త్రవేత్త లివెనిక్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఆ కనుక్కున్న వాటికి అంటే మనకు గుండు పిన్ ఉంటుంది కదా, గుండు పిన్ యొక్క తల పరిమాణం ఎంత ఉంటుందో అంత పరిమాణం లోపల కొన్ని రకాల కొన్ని ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులుగా చిన్న జీవులు కనిపించాయట. ఆ చిన్న జీవులు అంటే యానిమల్క్యూల్ అన్నాడు. యానిమల్క్యూల్ అని చూడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఎరెన్బర్గ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే వాటిని యానిమల్క్యూల్ కాదు, దాన్ని కాల్డ్ బ్యాక్టీరియా అంటే ఆ యానిమల్క్యూల్స్ ప్లేస్లో వాళ్ళకి బ్యాక్టీరియా బట్టి పేరు పెట్టడం పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు మంచి సైంటిస్ట్ ఏం చేశారంటే ఇతను బ్యాక్టీరియాస్ పైన అనేక రకాల ప్రయోగాలు చేసి ప్యాస్చరైజేషన్ అనే ప్రాసెస్ని కనుక్కోవడం, అదేవిధంగా ఈ యొక్క బ్యాక్టీరియా కనుక తీసుకుంటే కెమికల్ ఫ్యాక్టరీస్ రసాయన పరిశ్రమలు ఏ విధంగా మనకు యూస్ఫుల్ అయితే అవన్నీ విషయం తెలుసుకోవడం వల్ల అతన్ని మనం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది మైక్రోబయాలజీ అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ అనేది మీకు ఏంటంటే వీటి వల్ల ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల హ్యూమన్కి అంటే మానవుడికి జంతువులకి ఈ విధంగా వ్యాధులు వస్తాయనే విషయాన్ని ఏమన్నాడు జర్మ్ డిసీజ్ థియరీ అంటే వ్యాధులు ఏ విధంగా వస్తాయనే విషయాన్ని అతను ఒక సిద్ధాంత రూపంలో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఎంతవరకు ఇంట్రడక్షన్ ఈ మైక్రోబయాలజీలో. నెక్స్ట్ బ్యాక్టీరియా అంటే తీసుకుంటే ఇవి అతి చిన్నగా ఉన్నటువంటి అంటే స్మాల్ యానిమల్స్ అతి చిన్నగా ఉంటాయి. అన్ని కొన్ని కంటికి కనిపిస్తాయి, కొంచెము మైక్రోస్కోప్ ద్వారా వస్తుంది. ఆ విధంగా సింగిల్ సెల్ యానిమల్స్ అంటాం వీటిని. తర్వాత మనం వీటిని లెన్స్ మైక్రోస్కోప్ ద్వారా కానీ లైట్ మైక్రోస్కోప్ ద్వారా కానీ చూడవచ్చు. ఇది గాలి మనకి ఎక్కడ ఉంటాయంటే సాయిల్లో కానీ వాటర్లో కానీ ఎయిర్లో కానీ ఉంటాయి. అదేవిధంగా ఆర్గానిజమ్స్ జంతువుల యొక్క దేహం లోపల కానీ దేహం వెలుపల ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో లివ్ ఇన్ ఆర్కిటిక్ స్నో అంటే శీతల ప్రాంతాల్లో అంటే ధ్రువ ప్రాంతాల్లో కూడా నివసిస్తుంటాయి. అంటే ఇవి సర్వాంతర్యామి అంటాం. అంటే ఇవి నివసించే ప్రదేశం అంటూ ఏది లేదు. ఆల్మోస్ట్ మనకి ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో హాట్ స్ప్రింగ్స్ అంటాము. అంటే మనకు వేడి నీటి చెరువులు ఉంటాయి కదా, ఆ వేడి నీటి చెరువుల్లో కానీ కూడా మనకు నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్ డిజర్ట్ ప్లేసెస్ ఎడారి ప్రాంతాల్లో కూడా మనకి ఇవి నివసిస్తూ ఉంటాయి. తర్వాత యొక్క సైజు కనుక తీసుకున్నట్టయితే వివిధ జాతుల్లో వివిధ రకాల సైజులు కనిపిస్తూ ఉంటాయి. కానీ కామన్గా తీసుకున్నట్టయితే 2.5 to 5 మైక్రోమీటర్ లెంత్, తర్వాత 0.5 to 1 మైక్రోమీటర్ వెడల్పును కలిగి ఉంటాయి. నెక్స్ట్ షేప్, వీటి యొక్క ఆకారాన్ని కనుక పరిశీలిస్తే అది వాటి యొక్క కనకవచం అంటే మందమైన రిజిడ్ సెల్ వాల్ అంటే మందంగా ఉండే కనకవచాన్ని ఆధారంగా చేసుకుని అవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి కోకై, సెకండ్ వన్ ఇస్ బ్యాసిల్లస్, థర్డ్ వన్ ఇస్ విబ్రియో, ఫోర్త్ వన్ ఇస్ స్పైరులం.
చూడండి ఇక్కడ కోకై బ్యాక్టీరియా అంటే దీని యొక్క షేప్ అని తీసుకుంటే స్పెరికల్ షేప్ అంటే గోళాకారంగా లేదా వలయాకారంగా ఉన్న నిర్మాణం అన్న బ్యాక్టీరియాను కోకై బ్యాక్టీరియా అంటాం. సెకండ్ వన్ ఇస్ బ్యాసిలస్ బ్యాక్టీరియా, రాడ్ షేప్లో ఉంటుంది, దండాకారంలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ విబ్రియో అంటే మనకి ఏంటంటే కామా ఆకృతి, కామా షేప్ మనకి ఏ విధంగా కామా ఉంటుంది కదా, కామా యొక్క షేప్ మాదిరి కనిపిస్తుంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఫోర్త్ వన్ ఇస్ స్పైరులం అంటే ఈ యొక్క సర్పిలము అంటే స్పైరల్ షేప్లో వలయాకారం మనకి ఏంటంటే హెలిక్స్ రూపంలో సింగిల్ హెలిక్స్ అండ్ డబుల్ హెలిక్స్ కానీ ఉంటాయి అంటాం కదా మనం. ఇక్కడ హెలికల్ తీరు నిర్మాణంగా ఉంటుంది. నెక్స్ట్ అవే కాకుండా వెరీ ఇంపార్టెంట్ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటే ఇలాంటివి అవి ఎక్కడికి ఉంటాయి అంటే నివసించే ప్రదేశాన్ని బట్టి కానీ, ఆహారం బట్టి కానీ, ఆవాసాన్ని బట్టి కానీ, అవి నివసించే ప్రదేశంలో లభించే సిచ్యువేషన్స్ బట్టి తన యొక్క ఆహారాన్ని రిపీటెడ్ అంటే ఆకారం మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా, బహురూపక బ్యాక్టీరియా అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్టోబ్యాక్టర్. ఇక్కడ చూడండి యాన్యువల్ ఏమంటుందంటే ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా గివెన్ ఎగ్జాంపుల్ అంటాడు. డిఫైన్ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అండ్ గివెన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటే డెఫినేషన్ రాయాలి, గివెన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ రాస్తే 1 మార్క్ వస్తుంది, డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. రెండు రాస్తేనే 2 మార్క్స్ వస్తాయి. లేవు కూడా వదిలేసినా మీకు మార్క్స్ లాస్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే మనకు బ్యాక్టీరియా స్ట్రక్చర్ కనుక తీసుకుంటే చూడండి మనకి ఇది రాడ్ షేప్ బ్యాక్టీరియా అంటున్నాము. దీనిలో మనకు ప్రధానంగా కనిపించే భాగాలు చూడండి ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇది మనకి సెల్ వాల్ అంటాము. ఈ సెల్ వాల్ అవుట్ సైడ్ ఉన్నటువంటి థిక్నెస్ లేయర్ ఉంది కదా, ఇది మనం క్యాప్సూల్ అంటాము. ఈ క్యాప్సూల్ చేస్తుంటే మనకి పారాసైట్స్ అంటే ఇతర జీవుల నుంచి రక్షించుకోవడానికి వీలుగా లేదా ఏదైనా ఒక ప్లేస్ని అంటుకోవడానికి వీలుగా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెల్ వాల్ ఇన్సైడ్ ఉంది మనకని ప్లాస్మా లెమ్మా అంటాము. ఈ మొత్తాన్ని ప్లాస్మా లెమ్మా అంటాము. ఈ ప్లాస్మా లెమ్మా ఒక చోట ఇట్లా 2 ఫింగర్స్ మాదిరిగా వేలాడుకోవడం కనుండే కదా, హ్యాంగింగ్ ఉంది కదా, ఈ ప్లేస్ మనం ఏమంటామంటే మీసోజోమ్ అంటాం. ఈ మీసోజోమ్ ఏం చేస్తా అంటే ఆ బైనరీ ఫ్యూజన్లో యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ లోపల ఉన్నంత కూడా ప్రోటోప్లాజం జీవపదార్థం అంటాము. ఈ యొక్క జీవపదార్థంలో మనకి ఏంటంటే అనేక రకాల నిర్మాణాలు కనబడుతున్నాయి. మనకి బేసికల్గా మనం తీసుకుంటే ఒకటి న్యూక్లియైడ్ అంటాము, జీనోఫోర్ అంటాం. నెక్స్ట్ అనేది ప్లాస్మిడ్ అంటాం. ఈ రెండింటిలో కూడా జన్యు పదార్థం ఉంటుంది. ఇది ఒక రకంగా మనకి మనిషికి ఏ విధంగా బ్రెయిన్ ఎట్లా అన్ని ఫంక్షన్ కంట్రోల్ ఉంచుకుంటుందో అదేవిధంగా ఈ యొక్క సెల్లో ఈ యొక్క బ్యాక్టీరియా సెల్ లోపల న్యూక్లియైడ్ కూడా యొక్క ఫంక్షన్ మొత్తం కూడా ఆధారంగా ఉంచుకుంటుంది. జస్ట్ లైక్ ఈజ్ ఏ న్యూక్లియస్ అని దీన్ని మనం ఒక కేంద్రం లాగా భావించవచ్చు. నెక్స్ట్ కనుక తీసుకుంటే ప్లాస్మిడ్ అంటాము. ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తారంటే మన ప్లాస్మిడ్ కూడా ఇది కూడా స్మాల్ సర్క్యులర్ హెలికల్ షేప్ ఉన్నటువంటి నిర్మాణం ఉంది, మనం ప్లాస్మిడ్ అంటాము. ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తారంటే అంటే ఈ యొక్క బ్యాక్టీరియాకు ఔషధ నిరోధకత అంటే మందుల నుంచి అంటే బయటికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పారాసైట్ ఏంటనుకోండి, ఈ పారాసైట్ ఏంటంటే లివింగ్ ఆర్గానిజం అంటే జంతువుల యొక్క దేహంలో ఉన్నప్పుడు మనం ఏమన్నా మెడిసిన్స్ కనుక తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ ద్వారా తనకు తాను రక్షించుకోవడానికి ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇది ఒక పారాసైట్ అనుకోండి. ఆ పారాసైట్ ఏమవుతుంది, ఎక్కడైతే ఏ దేహంలో ఎంటర్ అయిందో ఆ దేహంలోకి వ్యాధి లక్షణాలను అంటే ఇక్కడ ప్యాథోజన్ క్యారెక్టర్ అంటే వ్యాధి లక్షణాలను కలిగజేయడంలో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏం చేస్తున్న ప్లాస్మిడ్ అంటే దీన్ని నెక్స్ట్ మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. అంటే జన్యు సాంకేతిక శాస్త్రంలో మనకి దీని యొక్క ఫంక్షన్ మనకు ముందు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఫుడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు చూడండి, ఇది ఆటోట్రోప్స్ అనుకోండి. ఆహారం తయారు చేసుకుంటే అధిక ఆహారం అనేది బాడీ బీటా హైడ్రాక్సీ బిల్డరేట్ రూపంలో ఫుడ్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ అవే కాకుండా ఇక్కడ ఇటు సైడ్ మనకు 3 ఉన్నాయి కదా లైనింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, మనకి ఏమంటామంటే పిలర్స్ అంటాము. పైలర్స్ ఆర్ పిలి. ఇది ఏం చేస్తుంటే సెక్స్ రిప్రొడక్షన్లో అంటే లైంగిక ప్రత్యుత్పత్తి లోపల సెక్స్ రిప్రొడక్షన్ లోపల ఏదైనా మనకు చూడండి ఇక్కడ ఇదొక బ్యాక్టీరియా. ఈ యొక్క 2 బ్యాక్టీరియాలు రిప్రొడక్షన్లో పాల్గొనే ముందు ఆపోజిట్ బ్యాక్టీరియాను అటాచ్ అంటే ఎదురుగా ఉన్నటువంటి బ్యాక్టీరియాను ఎదురండి 2 బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పిల్లర్స్ ఉంది పైన అంటే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ బ్యాక్టీరియాను అట్రాక్ట్ చేసి వాటిని అట్టుకోవడంలో అంటే పైని అంటి పెట్టుకోవడంలో యూస్ఫుల్గా ఉండే పార్ట్ని మనం ఏమంటామంటే పిలర్స్ అంటాం, పెలి అంటాము. ఈ పెలి ద్వారా ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా దేహం నుంచి మరొక బ్యాక్టీరియా దేహంలోకి ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే జన్యు రవాణా జరుగుతుంది. అంటే ఈ బ్యాక్టీరియా నుంచి ఈ బ్యాక్టీరియా కానీ ఇటు నుంచి ఇది కానీ జన్యు మార్గం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు అలాంటి ప్రయోగాలు అలాంటి ఫంక్షన్ మనకు ఈ యొక్క బ్యాక్టీరియాలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ
ఫ్లాజెల్లా ఉన్నాం. ఫ్లాజెల్లా అంటే తీసుకోండి. ఫ్లాజెల్లా అంటే మనకి ఏంటంటే ఇది మోషన్, కదలికకు, అంటే ఒకే చోటగా స్థానబద్ధ జీవులు అంటే ఫ్లెక్సిబుల్, ఒకే చోట ఉండకుండా అటు ఇటు చలిస్తూ ఉంటాయి కదా, అలా అటు ఇటు చలించే జీవుల్లో కూడా మనకి ఒక ఒక కదలిక నిర్మాణంగా, అంటే వాటి యొక్క కదలికకు ఉపయోగపడే అంగంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఫ్లాజెల్లా అంటాము. ఈ ఫ్లాజెల్లా అనేది ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్ తోటి నిర్మితమై ఉంటుంది. ఈ ఫ్లాజెల్లా అనేది మళ్ళీ ఫ్లాజెల్లా బేస్ చేసుకొని బ్యాక్టీరియాస్ మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి చూడండి. మోనోట్రైకస్, లోఫోట్రైకస్, యాంఫీట్రైకస్, పెరిట్రైకస్. మోనోట్రైకస్ అంటే ఈ 4 ఉన్నాయి కదా, 4 పోలార్స్ ఉన్నాయి కదా, ఎనీ వన్, ఏది ఒక ధ్రువం వైపు, ఏది ఒక సైడ్ మాత్రమే ఒకే కషాయం ఉంటుంది, దాన్ని మనము మోనోట్రైకస్ అంటాము. తర్వాత లోఫోట్రైకస్ అంటే ఏదేని 1 పోలార్, ఒక ధ్రువం వైపు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో అంటే 2 కషాయాలు కనుక ఒకే వైపు ఉంటుందని లోఫోట్రైకస్. యాంఫీట్రైకస్, యాంఫీ మీన్స్ అంటే 2 ధ్రువాల వైపు, 2 పోలార్ వైపు 2 కషాయాలు కనుక ఏర్పడుతుందని మనం యాంఫీట్రైకస్ అంటున్నాం. పెరిట్రైకస్ అంటే 4 వైపులా, 4 ధ్రువాల వైపు, 4 దిక్కుల వైపు కనుక కషాయాలు ఏర్పడతాయని మనం పెరిట్రైకస్ అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ న్యూట్రిషన్లో ఆటోట్రోప్స్ ఉన్నాయి, హెటరోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు అంటే ఆహారం తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ హెటరోట్రోప్స్ అంటే ఆహారం తయారు చేసుకోవు. మరి ఇక్కడ ఈ స్వయం పోషకాలు అంటాం, పరపోషకాలు అంటాం. ఈ స్వయం పోషకాలు మళ్ళీ కాంతిని ఆధారంగా చేసుకొని, తర్వాత రసాయన శక్తిని ఆధారంగా చేసుకొని 2 రకాలు. హెటరోట్రోప్స్ కనుక తీసుకుంటే మళ్ళీ వీటిలో ఫోటో హెటరోట్రోప్స్, తర్వాత కీమో హెటరోట్రోప్స్ ఉన్నాయి. తర్వాత వీటిలో నెక్స్ట్ పారాసైట్స్ అంటాం, పరాన్న జీవులు అంటాం. తర్వాత సాప్రోఫైట్స్ అంటే కంప్లీట్ డికేడింగ్, అంటే ఆ చనిపోతూ ఉన్నటువంటి జంతువృక్ష దేహాల పైన నివసిస్తూ వాటిని కుళ్ళింపజేసి, వాటిని మరింత కుళ్ళింపజేసి వాటి నుంచి ఆహారాన్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి వాటిని సాప్రోఫైటిక్ యానిమల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది న్యూట్రిషన్ బేస్ చేసుకొని బ్యాక్టీరియాస్. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. నెక్స్ట్ ఇందాక ఎప్పుడైనా రిప్రొడక్షన్ కానీ తీసుకుంటే, రిప్రొడక్షన్లో ఫస్ట్ వన్ ఈజ్ బైనరీ రిప్రొడక్షన్. ద్విధా విచ్చిత్తి అంటాం. ఒక జీవి తన జీవిత కాలంలో 2 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది, దాన్ని మనం బైనరీ ఫ్యూజన్ అంటాము. ఈ బైనరీ ఫ్యూజన్ జరగడానికి పట్టే సమయం దాదాపుగా ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 20 minutes ఉంటుంది. ఇది మనకు ఈరోజు టాపిక్స్. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మనం రేపు ఏంటంటే ఈ రిప్రొడక్షన్ మనం కంటిన్యూ చేద్దాం. దాని తర్వాత బ్యాక్టీరియాస్ వల్ల మనకు హార్మ్ఫుల్ ఏమున్నాయి అంటే హానికరం ఏమున్నాయి, బెనిఫిషియల్ ఏమున్నాయి అన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.